హాయ్ గాయ్స్, హలో వెల్కమ్ టు గోవా సిరీస్. వచ్చేసిన పరా రోడ్కి వచ్చేసిన మన గోవా సిరీస్లో. ఇది 13th ఆఫ్ డే 100, ఓకేనా? సో చూద్దాం ఎలా ఉందో. పరా రోడ్ కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, ఓకేనా? బాయ్. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, నేను వచ్చింది అక్కడ నుంచే, ఓకేనా? ఈ ఎంట్రన్స్ నుంచి అండ్ ఇలాగే పరా రోడ్ త్రూ అక్కడ ఇంకా ఇది పరా రోడ్ స్టార్టింగ్ అనమాట, ఓకేనా? ఆ ఎండ్ దాకా టోటల్ 1 కిలోమీటర్ టు 1.8 కిలోమీటర్ దాకా ఉంటుంది అనమాట. ఇక్కడే మీకు లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ అండ్ 4-వీలర్ పార్కింగ్ రెండు ఉంటాయి. ఇక్కడే ఉంటాయి అనమాట. ఓకే, మీకు బైక్ పార్కింగ్ సెక్షన్ పక్కనే సైకిల్ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సైకిల్ పార్కింగ్ అంటే ఇక్కడ సైకిల్ రెంటింగ్ అనమాట. ఓకే, హాఫ్ అన్ అవర్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏం లేదు, ఈ రోడ్ నుంచి ఈ కొన నుంచి ఆ కొన దాకా సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకోవడానికి అంతే ఇది. ఓకే, ఈ పరా రోడ్ ఉంది కదా, ఈ పరా రోడ్లో వస్తే కనుక ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి, సన్ రైజ్ టైంలో, ఆర్ఎల్స్ ఈవినింగ్ టైంలో రండి. అప్పుడు వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్రా రోడ్ అనేది మన పర్రా విలేజ్లో ఉంటుంది. ఇది మప్సా నుండి ఒక 4 కిలోమీటర్స్ అవుతుంది. అలాగే మన కలాంగుట్ నుంచి కానీ, బాగా బీచ్ నుంచి కానీ, అంజనా బీచ్ కానీ అక్కడ నుంచే ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, కానీ బాగుంటుంది. ఈ పర్రా రోడ్లో మీరు వచ్చిన తర్వాత చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కంపల్సరీ కార్ కానీ ఆర్ఎల్స్ 4-వీలర్ కానీ కంపల్సరీ పార్క్ చేయండి, ఓకేనా? ఈ రోడ్లో మాత్రం ఎక్కడ స్టాపింగ్స్కు అలో లేదు. ఒకవేళ స్టాపింగ్ లాగా కనిపిస్తే కనుక కంపల్సరీ ఫైన్ వేస్తారు, ఓకేనా? ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కూడా షూటింగ్ జరిగింది ఇంతకుముందు. ఒకటి షారుఖ్ ఖాన్ హీరో ఉన్నారు కదా, షారుఖ్ ఖాన్ కమ్ ఆలియా భట్, డియర్ జిందగీ మూవీ ఒకటి, అలాగే దిల్ చాతా మూవీ కూడా, ఓకేనా? ఇక్కడ కూడా షూటింగ్ జరిగింది. అది ఈ పర్రా రోడ్ అంటే ఏమీ లేదు, ఒక తార్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొబ్బరి చెట్లు, వాటితో పాటు ఇంకొన్ని మంచి చెట్లు, ఓకేనా? అంతే. కానీ షూటింగ్ స్పాట్కి కానీ ఫోటో స్పాట్కి కానీ బాగుంటుంది. గోవాకి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ పర్రా రోడ్కి వచ్చి ఫొటోస్ దిగేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. పర్రా రోడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని కొడితే కొన్ని లక్షల వ్యూస్ అబ్బో చాలా వస్తాయి. అంతే. నాకు ఇక్కడ పర్రా రోడ్కి వచ్చిన తర్వాత ఒక విషయం ఏం తెలిసిందంటే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తూ ఉంటారు కదా, లైక్ ఫారినర్స్ కానీ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తుంటారు కదా, వాళ్ళు అసలు ఫోజుల కోసము బాబా ఎంత కష్టపడతారో. డిఫరెంట్ ఫోజెస్ సూపర్. ఇప్పుడు నేను ఆ ఎండ్ నుంచి కొంచెము ఇక్కడ ఇంకొక ఎండ్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ బైసికల్స్ ఫర్ రెంట్, ఓకేనా? హాఫ్ అన్ అవర్కి 200 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 2-వీలర్ పార్కింగ్, ఓకేనా? 4-వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఇలాగే వెళ్తూ ఉంటే యాక్చువల్గా ఇట్లనే పోయిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది అనమాట. మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సేమ్ టైప్ ఆఫ్ పర్రా రోడ్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ కూడా మీకు పబ్లిక్ ఎవరు ఉండరు, అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ మీకు శీతల పానీయాలు బాగానే దొరుకుతాయి. ఇక్కడ ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటుంది. ఇది పర్రా మదాని రెస్టారెంట్లో వచ్చాం కదా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ అన్నీ బాగా నుండి అంజనా నుంచి వస్తాయి అన్నమాట ఇక్కడ, ఓకేనా? ఈ రూట్ నుంచి. ఓకే, ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ నుంచి రావాలంటే మనము కలాంగుట్ నుంచి ఇట్లా రావచ్చు, ఓకేనా? స్ట్రైట్కి వెళ్తే కూడా మనము కలాంగుట్ పోవచ్చు అనమాట, ఇదే రూట్. అక్కడ కనిపిస్తున్నాయా, ఇక అక్కడ కూడా ఉన్నారనమాట పబ్లిక్ విజిటర్స్. అక్కడ కూడా ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారు అక్కడ. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, బాలీవుడ్ సెలబ్రిటీ వాళ్ళు
జస్ట్ ఒక షాట్ కోసం వచ్చి, ఓకేనా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ షాట్ అలా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఓకేనా, వైరల్ అయ్యి అసలు ఎంత సూపర్ కదా. ఇంకా అలాగే నడుచుకుంటూ పోతే దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మబ్సా రోడ్ పోవటానికి అండ్ కళ్యాణ్గుడి పోవటానికి. ఒక జంక్షన్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అక్కడ ఆ రోడ్ చూపించిన కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మెయిన్ పర్రా రోడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం. యాక్చువల్గా ఇది దూరం నుండి చూస్తే కనుక ఈ పర్రా రోడ్డు ఒక న్యాచురల్ టన్నెల్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది చిన్న రోడ్ ఉంటుంది కదా, చిన్న రోడ్డుకి అటువైపులా ఇటువైపులా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, సో అవన్నీ కలిసిపోయినట్టు, అందుకని ఒక చిన్న న్యాచురల్ టన్నెల్ లాగా కనిపిస్తుంది. పర్రా రోడ్డు, పరిసర ప్రాంతాలు, పొలాలు, ఓకేనా. నేను వచ్చినప్పటి నుండి 1 ఇయర్ నుండి చూస్తున్నా, ఇక్కడ ఎప్పుడు ఎవరు పండించినట్టే కనిపించలేదు. ఫోటో సెషన్కి మాత్రం ఇక్కడ సూపర్. ఎంతసేపు అయినా కానీ న్యాచురల్గా, ఓకేనా, ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు, ఎవ్వరు అడగరు. కానీ వెనక ముందు చూసుకుంటా ఉంటూ ఫోటోలు తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడైతే ఫొటోస్కి ఏజ్ రెస్ట్రిక్షనే ఉండదు, ఎలా పడితే అలా ఫొటోస్. ఓకే, యాక్చువల్గా నేను గోవా వచ్చిన కొత్తలో, అంటే గోవాకు షిఫ్ట్ కాకన ముందు కూడా గోవాకు వచ్చినప్పుడు ఫస్ట్ అనుకునేవాడిని ఇక్కడ పర్రా రోడ్ అంటే ఏముందబ్బా అంత పర్రా రోడ్లు అని వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత చూస్తే నీ అమ్మకి ఇంతేనా, దీనికోసం వస్తారు ఓన్లీ ఫోటోలు దిగటానికి, కొన నుంచి కొన దాకా వస్తారా అనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది. నాకైతే ఏమంత కాసేం అనిపించదు, కానీ సన్సెట్లోనే బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది, రావచ్చు, బాగుంటుంది. ఈ పర్రా రోడ్లో స్నాప్స్ ఇంకా వీడియోస్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గానే వస్తాయి, నిజంగా చాలా బాగా వస్తాయి. నేను కూడా చాలాసార్లు షూట్ చేసిన అండ్ ఫొటోస్ తీసిన కదా, చాలా బాగానే కనిపిస్తాయి. మీరు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంటాయి. అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ హెల్త్ కేర్ సెంటర్ అనమాట, సబ్ హెల్త్ సెంటర్. ఈ పర్రా గ్రామ పంచాయతీకి సంబంధించింది, ఆయుష్మాన్ వాళ్ళది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకోటి చూసింది ఏంటంటే, అందరికీ కపుల్స్ కానీ మేల్ ఫీమేల్ కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ మరి ఈ స్పాట్లు చూస్తేనే అనిపిస్తుందేమో అందరి దగ్గర క్రియేటివిటీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వీడియో షూటింగ్లా కానీ ఫొటోస్ కానీ మొత్తం క్రియేటివిటీ మొత్తం ఇక్కడ చూపించేస్తారు, అన్ని రకాల యాంగిల్స్ చూపించేస్తారు. ఇక్కడే ఇలా తీసేసుకుందాము, ఇలా 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 రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ రోడ్డు మీద జంప్ చేసుకుంటూ, దేవుడా ఇన్ని యాంగిల్స్ ఎక్కడి నుండి పట్టుకొని వస్తారు ఫోటోషూట్కి. సూపర్ కదా. అది ఈవినింగ్ ఇంకా పిల్లలు పార్క్స్కి వచ్చేసారు, పార్క్లో ఆడుకుంటున్నారు. ఎక్కువగా లోకల్సే వస్తారన్నమాట ఈ పార్కుకి. ఇందాక అక్కడ గార్డెన్ చూపించాను కదా చిన్నపిల్లలది, లోకల్స్కి మాత్రం ఎంట్రీ ఫ్రీ అనమాట. ఆ లోకల్స్ కూడా ఎవరెవరు అంటే ఈ కలాన్గుడ్కు సంబంధించిన సర్కిల్ అండ్ పర్రా అండ్ సియోలిం కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకు, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళకు మాత్రం ఫ్రీ అంట. దట్టు లోకల్ అయినా కానీ మబ్సా కానీ పంజిమ్ కానీ వాస్కో కానీ మడ్గావ్ నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ పార్కింగ్ ఫీ అయితే కంపల్సరీ అంట. అది యాక్చువల్గా ఇది పర్రా రోడ్ ఉంది కదా, ఎప్పటి నుండి ఫేమస్ అయిందంటే లాస్ట్ 4 years నుండి ఫేమస్ అయిందంట. ఇది ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఒక పర్సన్ వచ్చిందంట. ఆ పర్సన్ ఎవరో వీళ్ళకి కూడా తెలీదు, వీళ్ళే చెప్తారు.
ఆ పర్సన్ వల్లనే ఈ పరా రోడ్ బాగా ఫేమస్ అయింది. నాట్ ఫర్ షారుఖ్ ఖాన్, నాట్ ఫర్ ఎనీ మూవీ. ఆ పర్సన్ వచ్చి మొత్తము ఆ లాక్డౌన్ తర్వాత మొత్తము గోవా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి, మెయిన్గా పరా రోడ్ని ఎక్స్ప్లోర్ చేసి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ చేయడం వల్ల ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వల్లనే మొత్తము పరా రోడ్ మొత్తము బాగా స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్ 4 to 5 years నుండి మాకు కూడా బిజినెస్ బాగానే ఉంది భయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అది ఆ పర్సన్ ఎవరో కానీ వీళ్ళకు మాత్రము ఒక మంచి ఏమంటారు డైలీ ఎర్నింగ్స్ మాత్రం బాగానే ఇచ్చిండు అనమాట. ఓకే, అది మీకు ఇంతకుముందు మడాన్ని పార్క్ చూపించాను కదా, పేరు మడాని అని ఉంది కదా, దాని మీనింగ్ అడిగాను అనమాట. అసలు ఏంటి భయ్యా మడాని అంటే, మడాని అనేది ప్లూరల్ భయ్యా. ప్లూరల్ మీన్స్ నంబర్ ఆఫ్ ట్రీస్. ఓకేనా, నంబర్ ఆఫ్ ట్రీస్ ఉండటం వల్ల మేము మడాని అని అంటాము. సింగిల్ అయితే కనుక మదా అని అంటారు. మదా ఆర్ మడా. అది పరా రోడ్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా వెహికల్స్ని ఈ రోడ్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆపకండి. ఓకేనా, చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. చూశారు కదా గైస్, పర్రా రోడ్ ఎలా ఉందో ఈరోజు. ఓకేనా, నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ గోవా సిరీస్లో గోవా మొత్తం చూపిస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైదరాబాద్ టు గోవా. బాయ్ బాయ్.